హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక పొలిటికల్ బర్త్డే బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. మెరుగన్న ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది అసలు వీడియోలు చూస్తున్నారు, బట్ ఏంటంటే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. బ్రదర్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి నాకు, ఎందుకంటే ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసాం. వీడియో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. Go to open Photoshop, file, new document. Size వచ్చేసి 1200 by 1200, resolution 300. Go to layer, solid color code వచ్చేసి 020934. డార్క్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దెన్ అలాగే go to layer palette, new layer, take the brush tool, సాఫ్ట్ రౌండ్ బ్రష్. కలర్ కూడా వచ్చేసి ఓకే, అలాగే డిఫాల్ట్గా ఉంది ఇక్కడ. ఇంత లాస్ట్ టైం నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ ఫ్రెష్గా డిజైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి. ఓకే, కలర్ కూడా వచ్చేసి చూడండి 0C84FF. ఓకే, అదే గో టు బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనము మౌస్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కీబోర్డ్లో బ్రాకెట్స్ ఉంటాయి కదండి, స్క్వేర్ బ్రాకెట్స్, వాటితో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, దట్స్ ఓకే. జస్ట్ సెక్ బ్రష్ టూల్ తీసుకున్నాను, కొంచెం చిన్నది తీసుకుంటున్నాను, మళ్ళీ నేను డ్రాగ్ చేసుకోవచ్చు తర్వాత. దట్స్ ఇట్. ఓకే, దెన్ ఫైల్, ఓపెన్, స్టాక్, మెయిన్లీ సబ్జెక్ట్ ఫోటో. సబ్జెక్ట్ ఫోటో నేను డ్రాగ్ చేసుకుంటున్నాను ఇందులోకి. సో దెన్ ఈ లేయర్కి నేను లేయర్ మాస్క్ ఇస్తున్నా. దెన్ గో టు గ్రేడియంట్ టూల్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్, ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఓకే, నేను బ్లాక్ తీసుకున్నాను. గ్రేడియంట్ టూల్తో నేను జస్ట్ స్వైప్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని స్వైప్ చేస్తున్నా, ఎందుకంటే స్ట్రేట్గా వస్తుంది. దట్స్ ఆల్. దెన్ అగైన్ రైట్ సైడ్ నుంచి, బట్ ఇక్కడ ఫేస్ కూడా కొంచెం వేరేది కదా. నేను అలాగే ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకుంటున్నాను, సేమ్ బట్ ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, వైట్. దట్స్ ఆల్. దెన్ ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఈ లేయర్ మాస్క్ మనకు వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని ఒకసారి దీనిపైన క్లిక్ చేయండి, లేయర్ మాస్క్ పైన. వెళ్ళిపోతుంది. మళ్ళీ అగైన్ మనకి కావాలనుకున్నప్పుడు ఓకే. దెన్ నేను ఇది కొంచెం కలర్ఫుల్గా లేదు సబ్జెక్ట్ ఫోటో, దాన్ని కొంచెం కలర్ఫుల్గా చేద్దాం అనుకుంటున్నాను. అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్. ఓకే, వైబ్రెన్స్ నేను పెంచుతున్నాను, సాచురేషన్ కూడా ఆల్సో. దట్స్ ఆల్. దెన్ గో టు కొంచెం దీనికి ఆయిల్ పెయింట్ లాగా ఇద్దాం ఒకసారి, డిజిటల్ పెయింటింగ్ టైప్లో. మనం ఇప్పుడు డిజిటల్ పెయింటింగ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, మనం అంత టైం లేదు కాబట్టి మనకి. దెన్ గో టు ఈ లేయర్ నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకే, నేను డిసేబుల్ చేసా. దెన్ గో టు ఫిల్టర్, స్టైలిష్ ఆయిల్ పెయింట్. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. నా డిజైన్కి ఏ మేరకు అవసరం ఉంటుందో నేను అంతమందిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు మీ సబ్జెక్ట్ ఫోటో ఎలా ఉంటుందో మీరు అట్లా అడ్జస్ట్ చేసుకోండి. దట్స్ ఓకే. ఒకటి ఇక్కడ చూడండి, మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ పెయింట్ చేసినట్టు రాదు, ఎందుకంటే అది మనము బ్రష్ టూల్తో, మన స్మడ్జ్ టూల్తో చేసుకుంటాం కాబట్టి అది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్ అనేది. బట్ మనము ఆయిల్ పెయింట్ ఇచ్చాము కాబట్టి డిఫాల్ట్గా అది తీసేసుకుంటుంది అది. దాన్ని అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు కళ్ళు ఓన్లీ మనం ఇప్పుడు దీంట్లో అంత డిజిటల్ పెయింటింగ్ అంటే యాస్టిస్ అంతా సేమే ఉంటుంది, బట్ కళ్ళు ఏర్పడట్లేదు. దీని అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇట్లా, మనం అందుకే డూప్లికేట్ లేయర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ లేయర్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, ఈ లేయర్ మాస్క్ పైకి వచ్చి బ్రష్ టూల్తో షార్ట్కట్ బి, వైట్ ఉంది కదా, మనకు బ్లాక్ కావాలి. జస్ట్ దట్స్ ఆల్. ఇప్పుడు కొంచెం డిజిటల్ పెయింట్ టైప్లో ఉంటుంది, బట్ నీకు ప్యూర్లీ డిజిటల్ పెయింట్ రాదు. ఓకే,
నేను షిఫ్ట్ పట్టుకున్నాను, రెండు లేయర్స్ లింక్ చేసుకుంటున్నాను. దట్స్ ఆల్. మనం లింక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం రెండు లేయర్స్ని మూవ్ చేయొచ్చు ఎట్ ఎ టైం, అవి డిస్మ్యాచ్ కావు అసలుకే. యా, దట్స్ ఆల్. అంతే. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదండి, దీన్ని కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను. ఓకే, దెన్ గో టు ఫైల్ అగైన్, ఓపెన్. ఓకే, ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను? ఓకే, సిటీ ఫోటో తీసుకుంటున్నాను. దిస్ ఇస్ హైదరాబాద్ సిటీ ఇమేజ్. నేను ఇందులోకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, బట్ నాకు ఈ ఫోటో అనేది మెయిన్లీ సబ్జెక్ట్ టాప్లో ఉండాలి లేయర్. నేను టాప్లోకి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, వచ్చేసింది. ఓకే, నేను ఈ ఇమేజ్ అనేది నాకు సబ్జెక్ట్లో క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ ఉండాలి నాకు. ఓకే, రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. యా, ఓకే, క్లిప్పింగ్ మాస్క్ వచ్చేసింది. దెన్ నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. యా, దట్స్ ఆల్. సేమ్ అగైన్ ఇది మిగతాదంతా నాకు అవసరం లేదు, స్కై అదంతా నేను దాన్ని ఎరేజ్ చేస్తున్నా. దెన్ గో టు లేయర్ మాస్క్ ఇచ్చేసాను దీనికి. సేమ్ యాజ్ వెల్ యాజ్ గ్రేడియంట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాను. యా, ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. ఓకే, ఓకే, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్. ఓకే, నేను ఇది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం సాచురేషన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి. ఓకే, సార్ నేను దీన్ని కొంచెం ఎరేజ్ చేసుకుంటున్నాను, ఈ స్కై పార్ట్ అదంతా. దానికి నేను ఏం చేస్తానంటే బ్రష్ టూల్తో తీసుకుంటున్నాను. సేమ్ సాఫ్ట్ రౌండ్ బ్రష్. నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, నేను మాన్యువల్గా తీసుకున్నాను బ్రష్ టూల్తో. యా, దట్స్ ఆల్. Then mainly go and again go to file, open. Again take the subject photo. Yeah, this is the second photo. Drag చేసుకున్నాను. ఓకే, that's all. And again go to layer, duplicate the layer. డూప్లికేట్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే నేను నాకు కింద పర్సన్కి పర్ఫెక్ట్ షాడో లాగా ఉండాలి కాబట్టి నేను షాడోకి ఎటువంటి ఫుల్ స్టాండింగ్ ఇమేజెస్ వాటికి నేను డూప్లికేట్ తీసుకుని చేస్తాను. ఎందుకంటే ఇది ఈజీ ప్రాసెస్, ఈజీగా అయిపోద్ది, మనకి కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది షాడో అనేది కూడా. చూడడానికి డిజైన్ కూడా కొంచెం ఒక ప్రొఫెషనల్ లెవెల్లో డిజైన్ ఉంటుంది. ఓకే, నేను ఈ పై టాప్ లేయర్ డిసేబుల్ చేస్తున్నాను. ఓకే, ఈ లేయర్ తీసుకున్నాను. గో టు ఎఫెక్ట్స్, కలర్ ఓవర్లీ, బ్లాక్ ఇచ్చేసా. దట్స్ ఆల్. ఎనేబుల్ చేస్తున్నాను టాప్ లేయర్. బట్ నేను ఇదే కింద లేయర్ పైన కంట్రోల్ పట్టుకున్నాను, జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. షాడో అనేది కాళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి, కాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి. యా, దట్స్ ఓకే. అండ్ అగైన్ కంట్రోల్ టీ, వ్రాప్. వ్రాప్ యూజ్ చేస్తూ మనము ట్రాన్స్ఫార్మ్ అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో డిజైన్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. ఓకే, ఆల్రెడీ దీనికి లేయర్ మాస్క్ ఉంది కాబట్టి టేక్ ద బ్రష్ టూల్, జస్ట్ ఎరేజ్ దిస్. ఓకే, షిఫ్ట్ పట్టుకుని లేయర్ పైన క్లిక్ చేస్తున్నా, రెండు లేయర్స్ సెలెక్ట్ అయిపోయాయి. దెన్ నేను రైట్ క్లిక్, లింక్ లేయర్స్. దట్స్ ఆల్. లింక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అడ్వాంటేజ్, మనము ప్రతిసారి రెండు లేయర్స్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి పొజిషన్స్. దట్స్ ఆల్. బట్ నాకు ఈ మెయిన్లీ సబ్జెక్ట్ టాప్ లేయర్ అనేది నాకు బ్లాక్ అండ్ వైట్లో కావాలి. దెన్ గో టు ఫిల్టర్, కెమెరా. యా, ఈజ్ ద బ్లాక్ అండ్ వైట్. ఇట్లా చేసుకోవచ్చు. బట్ ఇంకా ఈజీ ప్రాసెస్ ఎట్లా అంటే గో టు బ్లాక్ అండ్ వైట్. బట్ నీకు హోల్ వస్తుంది డిజైన్కి, మొత్తం టోటల్ డిజైన్కి వర్తిస్తుంది అది ఈ బ్లాక్ అండ్ వైట్. అటువంటిప్పుడు మనకి ఓన్లీ సబ్జెక్ట్కి కావాలి కాబట్టి ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మ్యాస్టర్స్ క్లిప్పింగ్ మాస్క్ లాగా ఈ ఎఫెక్ట్ పైన మనం ఏ లేయర్ నుంచి మనం ఈ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నామో దానికి ఉన్న కింది లేయర్ వాళ్ళకి మొత్తం ఈ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. నాకు అట్లా వద్దు, నాకు ఓన్లీ కింద ఒక లేయర్కి మాత్రమే కావాలనుకున్నప్పుడు మనం క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఓకే, చూడండి,
సేమ్ ఈ లేయర్ ఒక లేయర్కి మాత్రమే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. బట్ మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. యా, బట్ కాంట్రాస్ట్ లాంటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకుంటప్పుడు. యా, నేను దీన్ని ప్రిఫర్ చేయను. ఓకే, నేను డిలీట్ చేస్తున్న లేయర్. ఫోటో ఫిల్టర్, కెమెరా. చాలామంది అట్లా కూడా యూజ్ చేస్తుంటారు, అది కూడా ప్రొఫెషనల్ వే, బట్ నేను దాన్ని ప్రిఫర్ చేయను. యా, ఓకే, నేను అడ్జస్ట్ చేసుకోనీకి నాకు వర్కౌట్ అవుతుంది ఇట్లా. ఓకే, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. దెన్ గో టు ఫైల్ అగైన్. ఫైల్, పెన్. యా, మెయిన్ లేయర్ బీజేపీగా లోగో. ఈ లోగోని మళ్ళీ అందులోకి డ్రాగ్ చేసుకుంటున్నా, బట్ నాకు టాప్లో వచ్చింది. నాకు ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి లేయర్. ఓకే, దెన్ డ్రాగ్ చేసుకుంటున్నాను కింది లేయర్కి. ఓకే, న్యూ లేయర్ పైన. వచ్చి బట్ నాకు ఈ లేయర్ న్యూ లేయర్ అనేది తక్కువ కనబడుతుంది, ఒపాసిటీ తక్కువగా ఉంది. దట్స్ ఆల్. బట్ నేను లేయర్ ఒపాసిటీ తగ్గించుకుంటున్నా. ఈ సెంటర్లో పెట్టాలి ఈ లోగో అనేది. ఓకే, కంట్రోల్ ఏ, ఆల్ సెలెక్ట్. ఈ పాయింట్ ఉందిగా, ఈ పాయింట్ పైన క్లిక్ చేయడం ద్వారా హారిజాంటల్గా సెంటర్లోకి వస్తుంది. ఈ పాయింట్ మనం క్లిక్ చేయడం ద్వారా వర్టికల్గా వస్తుంది అన్నట్టు. యా, నాకు హారిజాంటల్గా సరిపోద్ది. అగైన్ కంట్రోల్ డి సెలెక్ట్, కంట్రోల్ డి షార్ట్ కట్. యా, ఓకే. లేయర్ మాస్క్ ఇస్తున్నా, బ్రష్ టూల్ కానీ అరేంజ్ చేసేసాను దాన్ని. ఓకే, ఒపాసిటీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా. దట్స్ ఆల్. అగైన్ ఫైల్, ఓపెన్. యా, ఈజ్ ద వన్. పార్టీ ఎంజాయింగ్ పిఎన్జీ. ఇది నేను టోటల్ పిఎన్జీ ఫైల్స్ ఆర్ పిహెచ్డి ఫైల్స్ టోటల్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఛానల్ మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాల్సి ఉంటుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, మనకు వ్యూ కౌంట్ తక్కువ వస్తుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంది. మీ సపోర్ట్ ఉంటే మనము కొంచెం ఈ ఛానల్ని తొందరగా డెవలప్ చేసుకోవచ్చు. మనకు తెలుగులో ఇటువంటి డిజైన్ నుంచి చెప్పడం లేదు అసలు ఛానల్. ఈ పిఎన్జీ ఫైల్ని అందులో ట్రాక్ చేసుకుంటున్నాను. యా, దట్స్ ఆల్. బట్ నేను దీన్ని కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఆల్. ఏం చేస్తాం, దాన్ని గో టు ఎఫెక్ట్స్, కలర్ ఓవర్లీ. యా, ఓకే. బట్ నేను బ్లూ ఇస్తున్నా సేమ్. యా, కలర్ పిక్కర్ యూజ్ చేస్తున్నా, బట్ సేమ్ బ్లూ ఇచ్చేసరికి చూడండి అందులో అసలు ఏర్పడట్లేదు, ఎలివేట్ అవ్వట్లేదు. కొంచెం లైట్లో వేద్దాం, ఇంకా డార్క్ ఇవ్వచ్చు. ఓకే, యా. దీని కలర్ కోడ్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. యా, దీని కంట్రోల్ ట్రీ డ్రాగ్ చేసుకుంటున్నా. యా, దట్స్ ఆల్. ఒపాసిటీ తగ్గిస్తున్నాను కొంచెం. యా, దట్స్ ఆల్. మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేయాల్సిన పిఎన్జీ ఫైల్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయాయి. దీనికి ఒక టెక్స్ట్ లేయర్. ఇది ఒక బర్త్డే బ్యానర్ కాబట్టి మనం జనరల్గా హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తుంటాం. ఓకే, నేను ఫాంట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ మాత్రం ఫాంట్ డాక్టర్ సుగియమా ఫాంట్ నేమ్. ఇది డిఫరెంట్గా ఉంటుంది ఫాంట్, డాక్టర్ సుగియమా. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ కంప్యూటర్లో ఉన్న డిఫాల్ట్ ఫాంట్స్ యూజ్ చేస్తుంటారు. సారీ ఫ్రెండ్స్, అటువంటి ఫాంట్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే అవి డిఫాల్ట్ ఫాంట్స్ ఇప్పటికీ అసలు చాలా సంవత్సరాల నుంచి అవి వాడుతూ ఉంటారు. ఈ క్లయింట్స్ కూడా ఎట్లా అంటే కొంచెం కొత్త ఫాంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మన దగ్గర నుంచి. మనం కొత్త ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ఫాంట్స్ గురించి టోటల్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, నేను కూడా నా దగ్గర ఉన్న ఫాంట్ కలెక్షన్ ఒక 3000 రకాల ఫాంట్స్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో చేద్దాం, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యా, దట్స్ ఆల్. వీడియోలోకి వచ్చేద్దాం. యా, టైప్ టూల్ తీసుకున్నాను. యా, వచ్చేసింది. నేను టెక్స్ట్ కలర్ వైట్. కొంచెం నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాను. యా, బట్ నేను ఇది లేయర్ టాప్కి తీసుకెళ్తున్నా. యా, ఓకే. కాపీ దిస్ లేయర్, కంట్రోల్ జే. బట్ ఈసారి ఫాంట్ చేంజ్ చేస్తున్నా. ఫాంట్ నేమ్ వచ్చేసి మాన్స్టర్. ఫేమస్ ఫాంట్ మాన్స్టర్ అనేది. యా, నేను బోల్డ్ తీసుకుంటున్నా, ఎక్స్ట్రా బోల్డ్. అండ్ ఐ కెన్ కాపీ ద సబ్జెక్ట్ నేమ్. కంట్రోల్ J షార్ట్కట్, డూప్లికేట్ ద లేయర్.
ఎక్స్ట్రా బోల్డ్ ఉంది కదండి, దాన్ని కొంచెం నేను మీడియంలో తీసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే డిజిగ్నేషన్ ఇస్తున్నాను నేను. దెన్ గో టు టెక్స్ట్ లేయర్. నేను ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ చేంజ్ చేస్తున్నా, హెల్ 100 ఇస్తున్నా. ఆల్సో ఇది మన డిజిగ్నేషన్ కూడా 100 ఇస్తున్నా. ఓకే, ఈ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి దీనికి డ్రాప్ షాడో వేద్దాం. గో టు ఎఫెక్ట్స్, డ్రాప్ షాడో. అందులో దీనికి కూడా నేను మళ్ళీ దానికి షాడో ఇవ్వడం అంతా నాకు టైం వేస్ట్ ప్రాసెస్. నేను చేస్తాను అంటే నేను మన సబ్జెక్ట్ నేమ్ ఇచ్చిన ప్రాపర్టీస్ మొత్తం నేను డిజిగ్నేషన్ అనే దానికి నేను పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను ఆల్రెడీ చెప్పాను, కాపీ లేయర్ స్టైల్ షార్ట్ కట్, కానీ నేను అది ఎట్లా చేయాలో కూడా చెప్పాను. ఒకసారి చెప్తా, కరెక్ట్గా వినండి. నేను ఈ సబ్జెక్ట్ నేమ్ ఉన్న ప్రాపర్టీస్ టోటల్లీ డ్రాప్ షాడో కానీ కలర్ ఓవర్లు ఏది ఉన్నా మనం కాపీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే గో టు లేయర్ స్టైల్, కాపీ లేయర్ స్టైల్ క్లిక్ చేయడం ద్వారా ఆ టెక్స్ట్కున్న ప్రాపర్టీస్ టోటల్లీ దానికి డ్రాప్ షాడో ఉన్న కలర్ ఓవర్లీ ఉన్న గ్రేడియంట్ ఉన్న అవుటర్లో ఎనీథింగ్ ఏది ఉన్నా కూడా ఆ టోటల్ ప్రాపర్టీస్ హోల్ ప్రాపర్టీస్ మొత్తం కాపీ అయిపోతే మనం ఎక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడ ఆ టెక్స్ట్ అనేది అది టెక్స్ట్ కానీ ఏ లేయర్కి కానీ మనము ఓన్లీ టెక్స్ట్ కానీ కాదు ఏ లేయర్ కన్నా వాటిని అప్లై చేయొచ్చు మనం. ఓకే, కాపీ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ డిజిగ్నేషన్కి నా ప్రాపర్టీస్ ఇద్దాం అనుకుంటున్నా. గో టు లేయర్ స్టైల్, పేస్ట్ లేయర్ స్టైల్. ఇక్కడ చూడండి సేమ్ ప్రాపర్టీస్ దీనికి వచ్చేస్తాయి. బట్ ఏంటంటే టెక్స్ట్ అనేది కొంచెం మనకు బోల్డ్ లేదు కాబట్టి మీకు కరెక్ట్గా ఏర్పడట్లేదు. సేమ్ అది కూడా నేను ఈ హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ కూడా ఇస్తున్నా. దీనికి షార్ట్ కట్ వచ్చేసి AltL-Y-P. ఓకే, నేను ఈ సబ్జెక్ట్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను, డూప్లికేట్ చేసుకుంటున్నాను. సారీ, కంట్రోల్ చేయి, డూప్లికేట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, కౌంటర్ క్లాక్ వైజ్ నీ లేయర్కి ఉన్న ప్రాపర్టీస్ మొత్తం హైడ్ చేస్తాం అనుకుంటున్నాను, తీసేద్దాం అనుకుంటున్నా. దాన్ని గో టు లేయర్ స్టైల్, క్లియర్ లేయర్ స్టైల్. ఓకే, నీ లేయర్కి ఉన్న ప్రాపర్టీస్ మొత్తం పోయాయి. ఓకే, నేను ఈ టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. దట్స్ ఆల్. దెన్ ఈ టెక్స్ట్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, దీన్ని కొంచెం నేను అడ్జస్ట్ చేస్తున్నా 20. ఓకే, బట్ ఇక్కడ నేను వేరే టెక్స్ట్ టైప్ చేసుకుంటున్నా. దీంట్లో కొంచెం మనం దీన్ని స్పెషాలిటీ ఉండాలి. ఓకే, ఈ టెక్స్ట్ నేను చేసే ముందు దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. ఓకే, టాప్ లేయర్లో ఉన్న ఓన్లీ టైగర్ తీసేస్తున్నా, డిలీట్. తెలంగాణ లేయర్ తీసేస్తున్నా, బట్ ఇక్కడ కిందికి వచ్చేసింది. దెన్ go to effects stroke, అవుట్ సైడ్ పెట్టుకోండి. 4 ఉంది, నేను 1 ఇస్తున్నా. దట్స్ ఆల్. ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటంటే ఈ ఫిల్ ఉంది కదా, ఇక్కడ ఒపాసిటీ కింద ఫిల్ ఉంటుంది, ఈ ఫిల్ 0 చేస్తున్నా. దట్స్ ఆల్. మనం ఇచ్చిన స్ట్రోక్ మాత్రమే మనకి ఎలివేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము ఇంకొంచెం స్పెషాలిటీ యాడ్ చేయాలంటే ఏంటంటే బీజేపీ క్రౌడ్స్. ఇతను బీజేపీ పార్టీ పర్సన్ కాబట్టి నేను బీజేపీ క్రౌడ్స్ ఉంటాయి, వాటిని నేను ఇందులో యాడ్ చేస్తాను. క్రౌడ్స్ నథింగ్ బట్ ప్రజలు, పార్టీ మీటింగ్స్ కానీ ఆ ప్రజలు ఉంటారు కదా, అట్లా మీటింగ్స్ అప్పుడు ఆ పిక్చర్ తీసుకొచ్చి నేను ఇందులో యాడ్ చేస్తాను. గో టు గూగుల్ క్రోమ్, కాపీ ఇమేజ్. ఓకే, ఇది ఎక్కడ పేస్ట్ చేస్తున్నా అంటే మన న్యూ లేయర్ ఉంది కదండి, న్యూ లేయర్ పైన పేస్ట్ చేస్తున్నా. ఓకే, కంట్రోల్-V. ఓకే, కంట్రోల్-T తో డ్రాగ్ చేస్తున్నా. దట్స్ ఆల్. బట్ బ్లెండింగ్ మోడ్ వచ్చేసి సాఫ్ట్ లైట్, ఓవర్లే. సాఫ్ట్ లైట్ ఈజ్ ద బెస్ట్. నేను ఎప్పుడు సాఫ్ట్ లైట్ ప్రిఫర్ చేస్తాను. ఇటువంటి డార్క్ వాటర్ మనము ఇటువంటి క్రౌడ్స్ని మనం యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే. ఒక గ్రేడియంట్ టూల్ తీసుకున్నాను, షిఫ్ట్ పట్టుకొని జస్ట్ నేను ఇట్లా షిఫ్ట్ హోల్డ్ చేసి ఇట్లా స్వైప్ చేస్తున్నాను మౌస్ తోటి. దట్స్ ఆల్.
దెన్ గో టు ఒపాసిటీ. నేను ఒపాసిటీ తగ్గిస్తున్నాను. యా ఓకే. ఇక్కడ మెయిన్లీ మనం ఒక పార్టీ ఇమేజ్ యాడ్ చేసాం, ఐడియా ఉంది కదా, దాన్ని కొంచెం ఒపాసిటీ పెంచుకుంటున్నాం. ఓకే, రెక్టాంగిల్ స్ట్రోక్ ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నేను ఫిల్ మాత్రమే వేస్తున్నా, అది కూడా వైట్ కలర్ వేస్తున్నా. మీరు ఇష్టం ఏ కలర్ నేర్చుకోవచ్చు, మీ ఇష్టం. ఒక షేప్ డ్రా చేసాం, చేసిన ఇక్కడ ఒకటి వెక్టర్ లైన్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దానివల్ల ఒకటి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది డిజైన్కి. ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పార్టీ లాగా ఒకటి వస్తుంది. నేను ఆల్రెడీ అది పిఎన్జీ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది పిఎన్జీ ఫైల్ అవ్వలేదు. నేను ఇందులో డైరెక్ట్ పేజ్ చేస్తున్నాను. టాప్ ఆఫ్ ద లేయర్, గో టు ఎఫెక్ట్స్, కలర్ ఓవర్లీ, ఎల్లో ఇస్తున్నాను కలర్ దీనికి. జస్ట్ ఇక్కడ వచ్చింది, బట్ అయినా పర్లేదు, అడ్జస్ట్ చేస్తున్నా. ఫోటో టాప్ ఆఫ్ ద లేయర్, ఇట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ స్టాంప్ ఎఫెక్ట్ వస్తుంది దీని ద్వారా. ఇంకోటి ఫిల్టర్ కెమెరా రా, ఇక్కడ మెయిన్లీ మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. కాంట్రాస్ట్, షాడోస్, హైలైట్ పెంచుతున్నా లైట్ కొంచెం. కొంచెం హైలైట్ ఎక్కువ పెంచకుండా, ఎక్కువ పెంచితే సబ్జెక్ట్ని డామినేట్ చేస్తే. దట్స్ ఆల్. బ్లాక్స్, టెక్స్చర్స్, డెహేజ్ ఆల్సో, క్లారిటీ కొంచెం ఇష్టం. అది మెయిన్ స్టెప్. ఎఫెక్ట్స్, అమౌంట్ వచ్చేసి 25. ఎఫెక్ట్స్ ఎందుకు ఇస్తున్నానంటే, ఎఫెక్ట్ ఇవ్వడం ద్వారా మనకు వింటేజ్ లుక్ వస్తుంది డిజైన్ అనే దానికి. ప్రతి డిజైన్కి వాడండి మ్యాక్స్, చాలా బాగుంటుంది. నేను ప్రిఫర్ చేస్తాను ఎఫెక్ట్స్. యా ఓకే, చూడండి ఇప్పుడు మనము కెమెరా ఎఫెక్ట్ ఇచ్చి ఫిల్టర్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది, బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్, ఇట్స్ ఆఫ్టర్. యా ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఒక సోషల్ మీడియా పొలిటికల్ బర్త్డే బ్యానర్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్రాక్స్ నాకు తెలిసి 5 to 10 minutesలో ఈ డిజైన్ చేసేయచ్చు. వాటిని నేను మీకు డిక్లేర్గా అర్థం కావాలి కాబట్టి నేను స్లోగా చెప్పుకుంటూ వచ్చాను. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తెలుగులో ఎవరు ఇవ్వనటువంటి పిహెచ్డి ఫైల్స్ కానీ నేను గ్రాఫిక్ డిజైనింగ్ టిప్స్ని మీకు చెప్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.